రవి గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి ఒక లేఖ పంపించారు, 14 ప్రశ్నలతో కూడిన ఒక లేఖ. దాంట్లో రాష్ట్రపతిని మీరు రాష్ట్రపతి అధికారాన్ని మీరు ఇచ్చేయచ్చా అనే ప్రశ్న కూడా ఉంది. ఓవరాల్గా ఏంటి సార్, అంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి మధ్య నడుస్తుంది కొన్నాళ్ళుగా, ఇప్పుడు ఎలా ఉంది ఇది? అంటే ఇది తీవ్రమైన పరిణామం. దేశంలో వివిధ వ్యవస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా అదుపు నియంత్రణ చేస్తుంది. వ్యవస్థల యొక్క మౌలిక స్వభావం మారింది, రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, ఇలాంటివి చాలా విమర్శలు చేస్తున్నాము. అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి, అత్యున్నత న్యాయ వ్యవస్థగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నిర్వచించవలసిన సుప్రీంకోర్టు, వీళ్ళ మధ్యలో ఇది రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇది కూడా ఏ అంశంలో వచ్చింది, గతంలో మనం చర్చించాం. తమిళనాడు గవర్నరు రవి అనే ఆయన శాసనసభ ఆమోదించిన బిల్లులు 10 బిల్లులను ఏళ్ల తరబడి 2020 నుంచి అలా అట్టు పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా మేము ఏం చేయాలి అనే పద్ధతిలో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కావాలని అడ్డుపడుతున్నారు, దీన్ని మీరు కొంచెం జోక్యం చేసుకోండి అని అడిగారు. అడిగితే సుప్రీంకోర్టు చాలా సమయం తీసుకొని జస్టిస్ పర్దివాల ధర్మాసనం ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఒక నిర్ణయం చేసింది. 142వ అధికరణం ఉంటుంది సుప్రీంకోర్టుకు. పూర్తి న్యాయం జరగాలంటే ఏం చేయాలో చేయొచ్చు సుప్రీంకోర్టు. అది రాజ్యాంగ రీత్యా సుప్రీంకోర్టుకున్న అధికారం అది. సో జస్టిస్ పర్దివాల ధర్మాసనం చెప్తూ 3 నెలల లోపల గవర్నర్ తన ముందుకు వచ్చిన బిల్లును ఆమోదించడము, తిరస్కరించడము ఏదో ఒకటి చేయాలి. రాష్ట్రపతికి పంపినా రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల ఏదో ఒకటి చేయాలి. రాష్ట్రపతికి పంపామనే పేరుతో ఇక్కడ నిరవధికంగా ఆపడం కుదరదు అని చెప్పింది సుప్రీంకోర్టు. 200 అధికరణం ఆర్టికల్ 200 ప్రకారం గవర్నరు ఎన్నికైన శాసనసభ మంత్రి మండలి చెప్పిన ప్రకారం చేయాలి అనే మాట కూడా ఉంది. 201 గవర్నరు, కేంద్రం, రాష్ట్రము నిబంధనలు, వాళ్ళ సంబంధాలు వీటిని నిర్వచిస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పినప్పుడు వెంటనే దుమారం లేవనెత్తారు. గవర్నర్, రాష్ట్రపతి దేశంలో అత్యున్నత స్థానం అయినప్పుడు అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతే కదా ప్రమాణ స్వీకారం చేయిస్తారు, అటువంటి రాష్ట్రపతిని మీరు నిర్దేశించడం ఏంటి అని ఎవరో కాదు, సాక్షాత్తు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ స్వయంగా దాడి చేశారు. మనం చర్చించాం. కానీ వాస్తవంగా నేను అప్పుడు కూడా చెప్పాను, సర్కారియా కమిషను తర్వాత మరో కమిషన్ కూడా వాళ్ళు మాజీ న్యాయమూర్తులే. వాళ్ళు చెప్పింది ఇది, వాళ్ళు ఒక నిర్దేశం చేశారు. కేంద్రం నియమించిన కమిషన్ 3 నెలల్లో మీరు తిరస్కరించండి, ఆమోదించండి, అధికారం మీదే. కానీ ఒక కాల వ్యవధి, పనులు జరగాలి కదా అని డెడ్ లైన్. సో దాన్ని కూడా ఇప్పుడు రాష్ట్రపతిని అంటారని ఉపరాష్ట్రపతి ఇంకొకరు అంటే వేరుగా ఉండేది. ఇప్పుడు స్వయంగా రాష్ట్రపతి 143వ అధికరణం కింద అడుగుతున్నారు, మీరు సుప్రీంకోర్టు ఇలా చేయొచ్చా, రాష్ట్రపతికి అన్నిటికీ మీరు చెప్పవచ్చా, గవర్నర్లకు మీరు కాల వ్యవధి నిర్ణయించవచ్చునా అని. సుప్రీంకోర్టుకు 142 కింద విశేష అధికారాలు. అది ఏంటి, సుప్రీంకోర్టు తను న్యాయం జరగాలంటే ఏం చేయొచ్చు అన్నది అది రాజ్యాంగం ఇస్తున్న అధికారం. అలాగే రాజ్యాంగ ప్రకారం ఉందా లేదా నిర్వచించే అధికారం కూడా సుప్రీంకోర్టుదే. అటువంటిప్పుడు రాజ్యాంగం అత్యున్నతమైంది అని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారానికి ముందు రోజే చెప్పారు ఉపరాష్ట్రపతికి సమాధానం. కాబట్టి రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా సుప్రీంకోర్టుకు లేఖ పంపించడం అంటే దాని అర్థం ఒక విధంగా ముందరి కాళ్ళకు బంధం వేయటమే. సుప్రీంకోర్టు ధర్మాసనం అలా భావించబట్టే కదా 3 మాసాల వ్యవధి అని ఇచ్చింది, మీరు నిరవధికంగా ఆలస్యం చేయకూడదు అని చెప్పింది. మళ్ళీ మీరు చూడండి అని చెప్పడం అంటే దానికి పగ్గాలు వేయటమే కదా. ఇప్పుడు దీని మీద దేశంలో చర్చ వచ్చింది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇది కుట్ర, ఆమెను ముందు పెట్టుకొని మీరు సుప్రీంకోర్టు రాజ్యాంగ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, పైగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాటిని ఇలా అడ్డుపడితే కేంద్రం పెత్తనం పెంచుకోవడానికి మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అన్నారు. అలాగే సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, అన్ని పార్టీలు కూడా దీని మీద తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. ఇది కావాలని పరోక్ష మార్గంలో మీరు పంపిస్తున్నారని. అయితే ఇక్కడ చివరి రాజ్యాంగ ప్రశ్న, ఇలా అడిగిన తర్వాత అన్ని ప్రతిష్టంభనలో పడిపోతాయా? ఈ ప్రశ్న అడిగారు ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని. ఆయన చెప్పారు, సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేసింది అనుకోండి ఏమీ ఉండదు, ఓకే మేము చేసింది రైటే అని చెప్తే కూడా ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, కేవలం రాష్ట్రపతి గారు అడిగారు కాబట్టి మొత్తం అన్నీ ఆగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు.
కానీ సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? రెండవది, ఈ జడ్జి ఈ ప్రధాన న్యాయమూర్తికి 6 నెలల కాల వ్యవధే ఉంది. సగటున 18 నెలలే ఉంటుంది, ఈయనకు 6 నెలలే. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సుప్రీంకోర్టును నియంత్రించడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నం. రెండవది, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటంకాలు కల్పించడం కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు అనే అభిప్రాయం మటుకు అందరికీ కూడా చాలా బలంగా ఇక్కడ కలుగుతోంది. దీని పర్యవసానాలు మనం సుప్రీంకోర్టు ద్వారానే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.